అరే నాన్న కాలేజ్కి ఎందుకు పోలేదు ఇవాళ? వాతావరణం వచ్చింది అనుకో అందుకే పోలేదు. అరే తన నుంచి అంత పని ఏం చేసిర్రా మీరు? అది ఇద్దరికి ఒకేసారి తలెట్లని వస్తుందిరా. అది నాన్న ఆవో వాడు చెప్తా. అరే చెప్పరా నువ్వు. అంటే అనుకుని నైట్ బాగా చదువుకున్నాను అన్న వచ్చింది అందుకే కాలేజీకి పోలేదు. అరే నేను ఎంత చదువుకున్నాను అంతసేపు అంటే 8 కూర్చున్నాం అంటే పని రెగ్యులేషన్ తెలుగు అర్థం చేసుకున్నాను. 2:30 పోయినా అరే పెద్ద పెద్ద వాడు పెగ్గులు కాదన్న పేజీలు అన్న పేజీలు మొత్తం పెగ్గులు అంటే మా నాన్నమ్మ గిట్ల తయారయ్యాడు చదువుకున్న పేజీలు పట్టుకుని పెగ్గులు అమ్మ ఎట్లయినా నడుచుకోవాలమ్మా లేదంటే మన మాట ఏంటట్లేదు. రే ఎక్కడ నుంచి ఎక్కడికి పోతున్నావురా? మధ్యలో అమ్మాయిలు లాగుతున్నావురా? సరే ఎప్పుడు కాదు పేజీలే అయినా ఎగ్జామ్స్ అయిపోయినాక 2 రోజులు మళ్ళీ చదువులేదురా. నెక్స్ట్ నాన్న చదువుకోలే అమ్మాయి పిల్లల్ని ఇన్ని రోజులు చదువుకోపోతే ఎందుకు చదువుకోలే అన్నాను. ఇప్పుడు చదువుకుంటే ఎందుకు చదువుకున్నాను? ఏంది నాన్న ఏందమ్మా గిట్ల తయారైంది నాన్న? రే 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 మధ్య దాన్ని ఎందుకు లాగుతున్నావురా? అరే ఎక్కడన్నా తగలడండిరా. రే ఏదో ఒక సినిమా పెట్టరా, తల నచ్చేటట్టు ఉందిరా భయ్. రోజు ఇదే పంచాయతారా? ఇట్లా అన్న బాగుంది. నీ తలనొప్పి తగ్గాలంటే మంచి సినిమా లవ్ టుడే. ఇప్పుడు బాగుంది. ఏదో ఒకటి అయిపోండిరా. వేస్తా అని చెప్పిన వెయ్యాలని అడగలే. రే డిన్నర్ ఉంది ఇక్కడనే ఉంటున్నావు, ఇంత టైం అవుతుంది, నువ్వు వారింటికి. అంటే ఆంటీ టిఫిన్ చేస్తానే వెళ్ళిపోదామని. ఇద్దరు ఉండాలా? లేదంకుల్ పండగ తక్కువే. చెప్పు బుజ్జికన్నా అటు పెట్టి సూర్యుడు నాపలేవు బాబు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. తనెందుకురా భయపడుతుంది? సినిమా ఎట్లుంది? బాగుందిరా బాగుంది. సినిమాలో వాళ్ళిద్దరి మధ్య చూడొచ్చు. అరే నాన్న సినిమాలో ఇద్దరు వాళ్ళ మధ్య ఫోన్ ఎక్స్చేంజ్ చేసారు కదా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యన అది మీ ఇద్దరి మధ్యన ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఎట్లుంటుందా? మా ఇద్దరి మధ్య ఫోన్ ఎక్స్చేంజ్ నాన్న బంద్ మేము చెయ్యం. గమన్నాడు ఇటే ఫోన్లు ఇచ్చాడు ఒకసారి. ఎందుకు నాన్న ఫోన్ ఎక్స్చేంజ్ వద్దు. అర్థం కూడు వాళ్ళ గురించి నా తెలుసు, నా గురించి నాకు తెలుసు. మళ్ళీ ఈ ఫోన్ ఎక్స్చేంజ్ అవునా? చెప్పురా మన గురించి మొత్తం తెలుసా నీకు? వాళ్ళ గురించి నాకు ఏం తెలుసా? వాడు ఏ టైంకి ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, వాడు ఏ టైంకి ఏం చేస్తాడో కూడా తెలుసు. వాడు తాగే మందు ఉంటుంది కదా, అందులో ఎంత వాడరో కూడా నాకు తెలుసు. వాడు ఎంత మందికి అమ్మాయిలకు ప్రపోజ్ చేసిందో తెలుసు, ఎంతమంది అమ్మాయిలకు చెప్తారో వద్దో కూడా తెలుసు నాకు. అంతెందుకు నా వాళ్ళు వారానికి ఎన్నిసార్లు బాత్రూమ్ పోయి కూడా నాకు తెలుసు నాన్న. ఏమున్నారా? అరే వాళ్ళ గురించి నీకేం తెలుసురా? ఏముంది అనుకుని కాఫీ పేస్ట్ అంత తెలుసు. రే ఇద్దరు గలీజ్ గాలు ఉన్నారేమరా? అరే ఇంతకి పూజ అవ్వరా? పూజ పూజ నీకెట తెలుసురా? పూజ నీకే తెలుసా? నీకెట తెలుసు చెప్పు. నీకే తెలుసు. అదే నేను అడుగుతున్నా. అరే ఆపండిరా, ఇప్పటిదాకా వాని గురించి నీకు తెలుసు, నీ గురించి వాని తెలుసు అన్నావు కదరా, మళ్ళీ ఏమైందిరా? నువ్వు ఎప్పుడు కరెక్టే నాన్న, ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు కూడా చూసినా అన్న తప్పుడు కూడా ఎత్తలేదు. ఎన్ని సీక్రెట్లు ఉన్నాయి ఈ ఫోన్ ఎన్ని సీక్రెట్లు ఉన్నాయో చేయండి అనుకుని చేయండి. ఇవనా ఇరా ఇస్తామో అనుకోండి. అరే మామ, నా ఫోన్ నువ్వు ఓపెన్ చేయకు, నీ ఫోన్ నేను ఓపెన్ చేయకు, సరేనా? 2 hours later. వాడు ఓపెన్ చేయకన్నాడు కదా, ఓపెన్ చేద్దామా వద్దా?
ఒకసారి ఓపెన్ చేస్తే ఏమవుతుందిలే. ఎంతమంది చాట ప్రేమలత, స్వర్ణలత, కోమలత, పుష్పలత. ఏంట్రా ఇవన్నీ పేర్లు ఒకేలాగా ఉన్నాయి? ఒకసారి పుష్పలత ఓపెన్ చేద్దాం. ఏమో పెద్ద మెసేజ్ ఉంది. పుష్పలత ఓ పుష్పలత. నువ్వే నాకు కలరాత. వావ్వా, వావ్వా. నువ్వు లేకపోతే అయిపోతా రోత. నువ్వు లేకపోతే అయిపోతా రోత. నువ్వు అంటే అయిపోతా మన వాళ్ళకి తాత. పుష్పలతకి ఇట్లా మెసేజ్ చేసినామంటే మిగిలిన వాళ్ళకి ఇట్లా మెసేజ్ చేసినాము. కోమలత ఓపెన్ చేద్దాం. కోమలత ఓ కోమలత. నువ్వే నాకు కలరాత. ఏంట్రా నువ్వు లేకపోతే అయిపోతా రోత. పుష్పలత కదే, కోమలత కదే. అంటే వీళ్ళిద్దరికి స్వర్ణలత నువ్వే నాకు కలరాత. అన్ని పేర్లు ఒకేలా ఉన్నాయంటే ఏమో అనుకున్నా. అందుకే నారా అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయడానిక. మా డాడీతో కాపీ పేస్ట్ అంటే ఏమో అనుకున్నా. ఇదా స్వాతి, ప్రీతి, కోతి. ఇదేం పేరు రా నాయన? ప్రియా. ప్రియా బంగారం. అన్నయ్య అంటే కదా నేను రోజు బంగారం ఎప్పటి అంటున్నావే. ఇది లాస్ట్ సీన్ 139 AM. నాకు నైట్ 9కే మెసేజ్ పెట్టారు కానీ గుడ్ నైట్ అని. వీనికి 139 నాకు ఇట్లా చేసిన మెసేజ్. అమ్మా తల్లి నాకెందుకు జరగాలి? ఈ కొంచెం చాటలు ఇట్లుందంటే ఇంకా చాట్లు ఎంత ఉన్నాయో. చెప్పు బుజ్జికన్నా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? చాలా గుర్తొస్తున్నావు. ఇంకోసారి DJ Karthik Rasool here. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. DJ Karthik Rasool here. సో లైఫ్ అంతా వెయిట్ చేస్తా. ఒక్కరోజే కదా బేబీ. నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా. ఒక్కరోజే కదా బేబీ. నీకోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా. అంతా అయిపోయింది కదరా బాబు మా సాయో. నా లైఫ్ రత్తనాశనం అయిపోయింది కదరా బాబు మా సాయో. ప్రియా గుండె లైవ్ అనుకున్నా కదా. గుండెని పోతే కజాయి అనుకోలేదే. వాళ్ళ అన్నయ్య అని కూడా నాకు అన్యాయం చేసినావు కదా. నువ్వు ఒక ఫ్రెండ్ వారా, నా గర్ల్ ఫ్రెండ్ నేను లవ్ లో దించుతావారా? నీ అప్ప నీకుందిరా రే. ఫోన్ లేపరా ఉల్లిగా. చెప్పా అది నీకు నా గర్ల్ ఫ్రెండ్ కావాలా? చెల్లె అంటే కదా 2 రోజులు బంగారం ఎప్పటి అంటున్నావురా? నువ్వు ఏమంటున్నావు నాకు అర్థమైతే లేదు అసలు. ఎందుకు అర్థమవుతుందిరా? ఎందుకు అర్థమవుతుంది? ఇట్లాంటి అర్థమవుతుంది కావచ్చుగా. సిట్టు కన్నా బుజ్జి కన్నా. అది నీ సిట్టు కన్నా, నువ్వు దాని బుజ్జి కన్నా. మధ్యలో నువ్వు అవలాగన్నా. అయితే ఆల్రెడీ మీరు ఒక లాంగ్ డ్రైవ్ పోయారు, ఇంకోసారి పోదామని ప్లాన్ ఎత్తారు కదా. అది ఇప్పటిదాకా నా బైక్ ఒక్కసారి కూడా ఎక్కలేదురా. నీతో మాత్రం లాంగ్ డ్రైవ్ దాకా వచ్చిందా? ఏది కాదు. ఇంకోసారి మాట్లాడితే గుణపని వస్తా. ఎన్ని రోజులు మా ఇద్దరి మధ్యలో నువ్వు ఒక అన్నలేని లెక్కున్నావు అనుకున్నా. మీ ఇద్దరి మధ్యలో ఒక బొక్కలాగా లెక్క మోపాను నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అది నన్నే ఇప్పటిదాకా ఒకసారి కూడా బంగారం అనలేదురా. కానీ నిన్ను మాత్రం ప్రతి మెసేజ్కి, ప్రతి రిప్లైకి బంగారం. అంతగానే ఏం చేసినావురా? ఏది వాట్సాప్లో ఏదో మెసేజ్ ఉంది, ఏదో పంపించినావు దీనికేనా అంతగానో ఫ్లాట్ అయింది అది? ఐ లవ్ ప్రియా, నువ్వు గణపతి వెనకుంటే నేను గణపతి ముంగటుంటా. అబ్బా ప్రియా, నువ్వు లడ్డు తింటే నేను గుడ్డు తింటా. ప్రియా, దీనికి అంతగానో ఫ్లాట్ అయింది. అంతగానో ఏముంది ఇలా? ఒక ఫ్రెండ్ కానీ అయినా మనం చూసుకోవద్దనుకున్నాం కదా. ఇది ఎట్లా చూసాను? మినీ ఉండే సీక్రెట్స్ చూద్దాం సార్. ఏంట్రా అంత మొగోళ్ళు? రమేష్, సురేష్, ఉత్కేష్, ఆరేష్ ఏంట్రా మొత్తం మొగోళ్ళే ఉన్నారు. లేదు వీడు ఒక్క అమ్మాయి లేకుండా ఉండరు. ఏం చేసిండబ్బా వీడు? అచ్చి కూడా వీడు అచ్చిలో పెట్టిండు. అయితే ఏంట్రా ఇంతమంది అమ్మాయి ఉన్నారు? పెద్ద మహిళా సంఘాన్ని పెట్టిన ఇలా సుజాత, దీర్ఘ పదుపుడే రాజు సన్నీ. ఏంట్రా వీడు సన్నీ ఏంట్రా చాట్ చేసిండు? వాళ్ళు తిన్నావా, నేను తిన్నా, ఏం చూస్తున్నావు, ఏం చేస్తుంది? మరి ఇంత టాలెంట్
పూజిత అది ఇంటి దగ్గర బయటికి వెళ్ళి ఎటు పడగొట్టినావురా? అమ్మో అమ్మ పూజిత. అరే ఇంటికి పూజ వాళ్ళరా? అవును ముక్కులేమో అన్నాడు, పూజతో చార్జ్ చేసిన అన్నాడు. చూద్దాం చేసింది ఆర్ పూజ. ఆర్ పూజనా? ఇక ఆ పూజ కాదు, మనం ట్రై చేసే పూజ కాదు. మంచిగా ఏం చేయలేదు, అనవసరంగా గొడవ పడ్డాం. నోటిఫికేషన్ వచ్చింది. చాట్ లిటిల్ ప్రిన్సెస్ రవలి. హలో బేబీ తిన్నావా? తిన్నా ఎక్స్ అని అంటాను. ఇంకా ఏమంటున్నా బేబీ అని అంటుంది. ఇది వాడి ఫోన్ కదా, వాడి బేబీ అని ఎందుకు అంటుంది? బేబీని మళ్ళీ చేస్తా. చిల్లర సీనుడు పక్కనే ఉన్నాడు. చిల్లర మరి ఈడేంటో, నేను చిల్లర అయితే నువ్వు పెద్ద సంసారి. నువ్వు పిచ్చుకా కొడుకురా, నెక్స్ట్ చాటింగ్ ఎత్తున్నాడు. ఆ బేబీ, హూ బేబీ, ఓహో బేబీ, బేబీ బేబీ, నీ అమ్మ బేబీ. నాతో రిలేషన్ ఉన్నాడు, ఒక్కసారి అన్నా బేబీ అని ఇన్నిసార్లు అంటున్నావు. అరే వీడు నాకు దొరకాలి. ఏంటి ఇదేంటి కొత్తగా ఉంది ఏంటి? బేబీ ఒక్కసారి అను, నా గుండెల్లో గుడి కడతా. ఎక్కడో విన్నట్టుంది. ఒక్కసారి అనరా, గుండెల్లో గుడి కడతా. ఒకసారి ఊనవే, నీకోసం గుండెల్లో గుడి కడతా. హలో బేబీ, గుండెల్లో గుడి కడతా. వీడేమో మూవాను బేబీ అన్నాడు, అది మూవాడు. ఇంతగా తాజ్మహల్ కట్టుడు, ఈఫిల్ టవర్ కట్టుడు, బొంద కట్టుడు. ఈయనకి ఎంతమంది ఉన్నారు సరిపోడు అవులే కానీ ఇందిరా. అబ్బా వీడియో ఫోన్ చేస్తుండు, చూసినట్టు చాటు. ఫోన్ చేసినవరా? బేబీ బేబీ ఏం మాట్లాడుతున్నావురా? నీకు అమ్మాయిలంటే నచ్చుతారా? బేబీ అంటే ఓవాలంటే నచ్చదా? ఏం కథలా? కథలు పడే నువ్వురా. నీకు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాటింగ్ మొత్తం చూసిన. ఏంటో మొత్తం బేబీ 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 ఏంటో బేబీ. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు బే? డాడ్ లిటిల్ ప్రిన్సెస్ రవలిరా. చేస్తా, బరాబర్ చేస్తా. నా గర్ల్ ఫ్రెండ్ తో చేసినప్పుడు లేదా? ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్? నీ ఎవరితో చేసిండ్రా? ఏ ఇబ్బంది కాదా, నువ్వు రేపు రా, రేపు నువ్వు నేనే చూసుకున్నాను అంతే. రారా చూసుకుందా. నువ్వు అవును అవులే కానివే. ఆ రోజు రమ్య ఫోన్ ఖరాబ్ అయింది కాబట్టి ప్రియ ఫోన్ దగ్గర చేసింది. అబ్బా మనం దొరికిపోయేటట్టున్నామే. అబ్బా ఏముందిరా పోరు.